మామగారు మీ పేరు? నా పేరు మల్లె బ్రహ్మరాంబ. ఏం మామగారు ఇవాళ మరి 1వ తారీఖు వచ్చింది. మరి మీకు పెన్షన్ వచ్చిందండి? వచ్చిందండి, బాగానే ఆ, ఇచ్చారు, ఆ, మంచిగా ఇస్తున్నారు. ఉమ్. ఎంత పోయి వచ్చిందండి పెన్షన్? 4,000 ఇస్తున్నారండి. ఉమ్, అంతకుముందు 2,000 ఇచ్చేవారు, ఇప్పుడు 4,000 ఇస్తున్నారు. ఉమ్, బాగానే ఉందండి, నాకు సొంత బిడ్డలాగా ఇస్తున్నారు. ఉమ్. ఆ, నాకు బాగుందండి. అంటే మరి గతంలో 3,000 ఇస్తారని ముందే చెప్పారు కండి. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 నేను రాగానే ఇచ్చేస్తున్నాడు. ఆయన మరి ఆయన ఇవ్వలే రాగానే ఆయన ఇచ్చాడు. ఇవ్వలేదు కదండి, 2,000 ఇచ్చారు. ఈయన వచ్చినాక 4,000 ఇస్తున్నారు. ఆ, మాకు మాకు బాగుంది ఇప్పుడు. ఆ, అన్ని రకాలుగా మాకు అన్ని ఉపయోగం బాగుంది. ఆ. అంటే ఇప్పుడు మీకు 4,000 ఇవ్వటం వల్ల ఉపయోగం ఏందమ్మా? ఉపయోగం నాకు ఉపయోగం చేస్తే నేను ఎవరి మీద ఆధారపడకుండా ఇయ్యే ఉమ్, నాకు ఇదే ఆధారం. ఉమ్. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతారు ఈ కూటమి వచ్చిన తర్వాత ఆయన ఇస్తాన పథకాలు ఒక్కడు కూడా ఇవ్వట్లేదు, ఎవరికి ఏం రావట్లేదు. చంద్రబాబు నాయుడు అన్ని పథకాలు బాగానే ఉన్నాయండి, ఉమ్, మాకు నచ్చింది ఉమ్. అది. మరేంటి ఆయన వస్తే నేను ఇవ్వగలను, నేను వస్తాను, నేను వచ్చి ఇస్తాను మీకు అప్పుడు దాకా ఆగండి అని అంటున్నాడు. మరి ఆయన ఈయన వచ్చేదాకా ఇస్తున్నారుగా, ఆ, ఈయన ఇస్తుంటే ఆయన వచ్చేదాకా ఎక్కడ ఆగుతారు? ఆ, అదేనండి, ఈయన బాగానే ఇస్తున్నారండి, మాకు బాగుంది. మరి ఈయన వాగ్దానాలు ఇచ్చాడు గతంలో, ఏదైతే వాగ్దానం ఇచ్చా ఆ వాగ్దానాలు అనుగుణంగా పనిచేస్తున్నాడమ్మా? పని చేస్తున్నాయండి, బాగానే ఉంది, మాకు మాకు బాగుందండి. అది అంటే మరి మీ ఏరియాలో ఇంకేం ప్రాబ్లం ఎవరిని వచ్చి మీ ఎమ్మెల్యే గారు ఏమైనా వచ్చి తిరుగుతున్నారమ్మా ఇక్కడ? ఏమోనండి, మరి నేను గుడికి వెళ్ళిపోతానండి, ఎక్కువగా ఇంట్లో ఉన్నాం, సేవ చేయడానికి గుడికి వెళ్ళిపోతా. ఓకే. అంటే ఇప్పుడు ఇలాంటి పథకాలు ఇవ్వటం మంచిదేనమ్మా? మంచిదే కదండి మరి, ఉమ్, మాకు మంచిగానే ఉందండి మరి. ఉమ్. మరి ఆయన ఆయన నేను వస్తా అంటున్నాడు. మరి ఈ గవర్నమెంట్ మేము మంచి చేస్తే మళ్ళీ మాకే ఓట్లేని వీళ్ళు అడుగుతున్నారు. ఎవరికి ఓటేస్తామమ్మా మరి? చంద్రబాబు నాయుడుకి వేస్తామండి.